అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. అయితే మీ అందరి కోసం ఇప్పుడు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. దయచేసి కథను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినండి ఫ్రెండ్స్. కథను విన్న తర్వాత కథ చివర నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. కథను జాగ్రత్తగా విన్నట్లయితే మీకు క్వశ్చన్కు సమాధానం దొరుకుతుంది. కనుక ఫస్ట్ అయితే కథను వినండి ఫ్రెండ్స్. ఒక ఊరిలో వెంకటేశం మరియు అలివేలు మంగతాయారు అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. అయితే వెంకటేశం కార్పెంటర్ పని చేసేవాడు. అతను చదువుకోలేదు. అయితే కార్పెంటర్ పని వలన బాగానే సంపాదించేవాడు. వాళ్ళు ఆ పని చేస్తూనే పొదుపు చేసుకుంటూ మంచిగా జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అలా పొదుపు చేసి ఎలాగో కష్టపడి ఒక మంచి ఇల్లును కూడా కొనుక్కున్నారు. అయితే కొత్త ఇంట్లోకి వాళ్ళు గృహప్రవేశం చేశారు. అయితే వాళ్ళు కొనుక్కున్న కాలనీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అయితే ప్రతి ఒక్క ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఉండేది. వీళ్ళు వెంకటేశ్వరం వాళ్ళ ఇంటి ముందు మాత్రం నేమ్ ప్లేట్ లేదు. ఎందుకంటే అతను ఏ జాబ్ చేయట్లేదు, చదువుకోలేదు కాబట్టి నేమ్ ప్లేట్ ఉండేది కాదు. అయితే అలివేలు మంగతాయారుకు అందరి ఇళ్ల ముందు ఉన్న నేమ్ ప్లేట్స్ని చూసి తమ ఇంటి ముందు కూడా అలా ఉంటే ఎంతో బాగుండును అని కోరిక కలిగింది. ఇంటి ముందు ఉన్న వాళ్ళు, పక్క ఇంటి వాళ్ళు ఇంటి ముందు నేమ్ ప్లేట్ మీద అలా చేయి పెట్టి నిలబడి ఉన్నప్పుడు తను కూడా అలా స్టైల్గా నేమ్ ప్లేట్ పక్కన నిలబడాలని ఆమెకి కోరికగా ఉండేది. అందువలన రోజు భర్తతో మనకు కూడా ఇంటి ముందు నేమ్ ప్లేట్ పెట్టించండి అని అడుగుతూ ఉండేది. అయితే వెంకటేశ్వరం అనేవాడు, మనకెందుకే, నేనేం చదువుకోలేదు, జాబ్ కాదు కదా, ఏమని పెట్టిస్తాం, పేరు మాత్రమే ఉంటుంది, వాళ్ళందరికీ కింద ఏదో ఒక డిగ్రీలు ఉంటాయి కదా అని అనేవాడు. ఏమైనా సరే మీరు కూడా మీ పేరు కింద ఏదో 4 అక్షరాలు, ఇంగ్లీష్లు అక్షరాలు ఉండాలి. వాళ్ళకి BA అని, MA అని అలా ఉంటాయి కదా, మీరు కూడా ఏదో 4 ఇంగ్లీష్ అక్షరాలు పెట్టించి మీ నేమ్ ప్లేట్ తయారు చేయించండి అని సతాయించడం మొదలుపెట్టింది. ఇక చేసేదేం లేక వెంకటేష్ అలాగే అని ఒప్పుకున్నాడు. అయితే వెంకటేశం బాగా ఆలోచించి నేమ్ బోర్డు తయారు చేయించి కింద ఏదో ఒక 4 ఇంగ్లీష్ అక్షరాలు రాశారు. అవి ఏంటంటే, ఆ బోర్డు ఎలా ఉందంటే మిస్టర్ వెంకటేశం HOAMT అని వ్రాయించి బోర్డుని ఇంటి ముందు తగిలించాడు. ఇక అది చూసిన అలివేలు మంగతాయారు ఎంతో సంతోషపడింది. అయితే ఇంటి ముందు ఉన్న వాళ్ళు వచ్చి, ఈ పేరుకి మీ భర్త ఏం డిగ్రీ చదివాడు, దీనికి అర్థం ఏంటి, HOAMT అంటే ఏం డిగ్రీ అని అడిగినప్పుడు ఆమె నాకు తెలీదు, నా భర్తను అడిగి చెప్తాను అని ఆ రోజు సాయంత్రం భర్తను అడిగింది. అయితే భర్త ఆమెకి ఏం సమాధానం చెప్పాడు, మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. HOAMT అంటే ఏమై ఉంటుంది మీరు ఊహించగలరా? మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. లేకపోతే ఆన్సర్ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.